నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ అనేది నేను టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చి జస్ట్ 1 year 2 years అవుతుంది. నేను ఇటువంటి ప్రోగ్రామ్కి రావడం ఫస్ట్ టైం. బట్ ఇది నా లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. 3 పిల్లల తల్లిని. నేను టీచింగ్ ఫీల్డ్లో కంటిన్యూ అయినా కాకపోయినా కూడా ఇది నిత్య జీవితంలో నా పిల్లలని చేయడానికి కానీ నా కుటుంబాన్ని, మాది ఉమ్మడి కుటుంబము, మా కుటుంబం మొత్తం 10 మంది ఉంటారు, 5 మంది పిల్లలు, మొత్తం మా పిల్లలనే చూసుకుంటాం. అయితే 5 మంది పిల్లల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ టీచర్గా నేను కంటిన్యూ అవుతున్నా. నేను జస్ట్ టీటీసీ 2nd year. సార్ చెప్పిన సబ్జెక్ట్ మొత్తం అప్లో ఉంది. ఈవెన్ నేను సబ్జెక్ట్ బుక్ చదవకపోయినా సార్ క్లాస్ విన్నా కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్జామ్ రాయొచ్చు, అంత ఈజీగా ఉంది. మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇటువంటి మీటింగ్స్ కేవలం టీచింగ్ ఫీల్డ్కే కాదు, ఇది నిత్య జీవితంలో మానవుని యొక్క మనుగడకు ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ కంటే ఎక్కువ విషయాలు ఏమున్నాయంటే నిత్య జీవితంలో మనం ఎట్లా ఉండాలి, మన పక్కన ఎట్లా ఏ విధంగా ఉండవని చెప్పాలి. మనం కరెక్ట్గా ఉంటే, మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటే పాజిటివ్ ఆరా అనేది మన చుట్టూ ఉంటుందనేది సార్ చెప్పి, మన పూర్వీకులు చెప్పిన పద్ధతులు అన్నీ కూడా ఒకసారి సార్ మొత్తం తిరిగేసినట్టు అనిపించింది నాకు. యద్భావం తద్భవతి. మనం ఏదనుకుంటే అదే అవుతుంది. మనం ఎలా ఉంటే అలా ఉంటుంది. మన ఆలోచనలు పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. మనం ప్రతి విషయంలోనూ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఈవెన్ మొబైల్, సినిమా ఏది తీసుకున్నా కూడా అందులో మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే మనం ఏదైతే గ్రహించాలనుకుంటున్నామో అది గ్రహిస్తే చాలు, అనవసరమైనది వదిలేస్తే అయిపోతుంది. ఈ మీటింగ్ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈవెన్ ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి మానవుడు కూడా ప్రతిరోజు కొంచెం నేర్చుకుంటారు. ఈ రోజు నేను ఇక్కడ స్పెండ్ చేసినందుకు చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా థ్యాంక్స్ఫుల్ టు మేనేజ్మెంట్ అండ్ యూ సార్.